హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వాచ్ చేయండి. ఇంకా మేము షిరిడి వెళ్తున్నాము. బెంగళూరు టు ముంబై అయితే ఫ్లైట్లో వచ్చామన్నమాట. ఇంకా ముంబైలో ల్యాండ్ అయ్యాము. ఇప్పుడైతే లగేజ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ లగేజ్ గురించి ఎక్కువ టైం పట్టేస్తుంది వెయిటింగ్ అనేసి మేము బై హ్యాండ్ క్యారీ చేద్దాం అనుకున్నాము సూట్ కేస్ని. అక్కడికి పిల్లలకు కూడా డ్రెస్సెస్ తక్కువ పెట్టాను అక్కడ వాష్ చేయించుకుందామని. అయినా కూడా 11 kgs వచ్చేసింది. సో లగేజ్ అయితే ఇచ్చేవలసి వచ్చిందనమాట. సో ఫైనల్గా లగేజ్ని అయితే తీసేసుకుని ఇంకా ఓలా పికప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ తోర్ ఉన్నాడు కదా, సో మా ఇష్యూ చూపిస్తుంది వీడియో తీయమని, సో అందుకే తీసానమాట. మా ఇష్యూ ఫేవరెట్ అనమాట అవెంజర్స్లో. మాకు అవెంజర్స్ సిరీస్లు అంటే చాలా ఇష్టము, అన్నీ కూడా చూసేసాము. నా ఫేవరెట్ అయితే బ్లాక్ విడో అనమాట. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి అవెంజర్స్లో. ఇంక ఇక్కడ ఫౌంటైన్ అయితే భలే ఉంది. ఇంకా మేము ఓలా పికప్ పాయింట్కి వెళ్తున్నాం కదా, ఇది లిఫ్ట్ అనమాట. మా బెడ్రూమ్ అంత ఉంది ఈ లిఫ్ట్. సో 4 floors కిందకి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట ఓలా పికప్ పాయింట్. సో అండర్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ క్యాబ్ బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. సో క్యాబ్ కూడా ఎక్కేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగే కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు, మేము త్వరగానే రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్కి కూడా. ఇంకా ముంబై అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి అక్కడికి చాలామంది ఉన్నారు, అయినా కూడా పర్వాలేదు. డే టైం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ముంబై ట్రిప్కి అయితే మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాము, అప్పటికి మా చిన్నోడు పుట్టలేదనమాట. సో అప్పుడైతే మేము గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర, తాజ్ హోటల్ దగ్గర మంచి ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా బోట్ ట్రిప్కి కూడా వెళ్ళామన్నమాట అప్పుడు. సో ఇప్పుడైతే ఇంకా ముంబై స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడైతే ముంబైలో స్టే చేయట్లేదు, ఇంకా డైరెక్ట్ షిరిడీకి వందే భారత్ బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్. సో 6:10కి ట్రైన్ వస్తుంది, వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్గా 6:10 అయింది. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. వందే భారత్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట, నేను పిల్లలు కూడా. హైదరాబాద్ టు వైజాగ్ వేశారు కదా వందే భారత్, అలాగే బెంగళూరు టు వైజాగ్ కూడా వేస్తే మేము కూడా అందులో ట్రావెల్ చేయొచ్చు అని అనుకున్నాము. కానీ ముంబై టు షిరిడీ ట్రావెల్ చేస్తానని అనుకోలేదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు వందే భారత్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా లోపలికైతే ఎక్కేసాము. లోపలైతే చాలా స్పేషియస్గా ఉంది, సీట్లు అవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కాకపోతే మాకు సీట్లు 54, 72, 62 వచ్చినాయి అనమాట. ముగ్గురికి 3 చోట్ల వచ్చినాయి. ఇంకా ఐషుని వాళ్ళ డాడీ అయితే రిక్వెస్ట్ చేసి పక్కన కూర్చున్నారు. ఇంకా నేనైతే వేరే ప్లేస్లో కూర్చున్నాను అనమాట. మా చిన్నోడు అయితే కొంచెం సేపే మెలకుగా ఉన్నాడు, తర్వాత ఫుల్గా నిద్రపోయాడు. కానీ మెలకుగా ఉన్నంతసేపు మాత్రం నా దగ్గరికి వాళ్ళ డాడీ దగ్గరికి తిరుగుతూనే ఉన్నాడనమాట. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కగానే వాటర్ బాటిల్, ఒక న్యూస్ పేపర్ ఇచ్చారు. కొంతమందికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్, కొంతమందికి హిందీ న్యూస్ పేపర్ ఇచ్చారు. మా హస్బెండ్కి ఏమో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వచ్చింది, ఐషుకి నాకునేమో హిందీ న్యూస్ పేపర్ వచ్చిందనమాట. ఇంకాసేపటికైతే ఈ టీ తాగడానికి కోసం ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఒక చిన్న శానిటైజర్ ప్యాకెట్టు, ఒక చిన్న మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్, ఇంకా ఇలా మసాలా చాయ్ ప్యాకెట్ ఇచ్చారు. ఇవి మనం డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడమే. ఒక కప్లో హాట్ వాటర్ వేసి ఇచ్చారనమాట. మా హస్బెండ్ టీ ఆల్రెడీ ట్రై చేశారు, బాగాలేదని చెప్పారు. సో అందుకని నేను కాఫీ ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఇంక కాఫీ కూడా అలానే ఉంది, ఏం బాగాలేదు. సో ఇంక మిక్స్ చేసి ఒక సిప్ తాగి ఇంక బాగాలేదని చెప్పేసి అలానే వదిలేసాను అనమాట. మళ్ళీ కాసేపటికి వచ్చి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ. బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కప్ కేకు, బటరు, టొమాటో కచప్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఐషు అయితే కొంచెం ట్రై చేసింది కానీ బాగాలేదని వదిలేసింది. మా హస్బెండ్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు డిఫాల్ట్గా నాన్ వెజ్ ఉంటే చూసుకోలేదన్నమాట. సో అందుకని నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇంకా నేను అయినా అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మీరు కనుక వందే భారత్లో కనుక ట్రావెల్ చేస్తే కనుక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ, మనం ఆఫ్టర్నూన్ టైం ట్రావెల్ చేస్తే కనుక లంచ్ ఇవన్నీ చూసుకోండి. నాన్ వెజ్, వెజ్ అవన్నీ చూసుకొని బుక్ చేసుకోండి. ఇంకా మేమైతే షిరిడీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది షిరిడీ సాయినగర్ స్టేషన్ అనమాట, ఇది లాస్ట్ స్టేషను. క్యాబ్ బుక్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ హోటల్ రూమ్స్ అవన్నీ కూడా బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఎంత ఆకలేస్తుందంటే మార్నింగ్ నుంచి టీ కానీ, కాఫీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఏం లేదనమాట. ఫుల్ ఆకలేస్తుంది. నిన్న నైటు అంటే సాటర్డే నైట్ 8 o'clock ఇంటి దగ్గర బయలుదేరాము. లాంజ్లో ఏదో లైట్గా తిన్నామన్నమాట, హెవీగా ఏం తినలేదు. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ వస్తుందేమోనని భయం అనమాట. సో అందుకని ఏం తినలేదు సరిగ్గాని. ఇంకా నిన్న నైటు అంటే సాటర్డే నైటు కొంచెం డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇంక అప్పుడు తిన్నదే. ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా హోటల్కి రీచ్ అయిపోయాము. ఈ హోటల్లో స్టే చేయడం మేము సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి హోటల్లో స్టే చేసాము, చాలా బాగుంటుంది హోటల్. ఇంకా ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అట్మాస్ఫియర్ కానీ, ఇంకా పిల్లలకి ప్లే ఏరియా అవన్నీ కూడా చాలా బాగుంటుంది. మనకి వెళ్ళగానే ఇలా మంచిగా వెల్కమ్ చేస్తారనమాట.
సో ఇవన్నీ మాకు బాగా నచ్చుతాయి. సో అందుకని మళ్ళీ ఇదే హోటల్‌లో రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా వెల్కమ్ డ్రింక్ అని ఇచ్చారు. నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ అనుకున్నాను. కానీ అదేంటో వెజిటబుల్ జ్యూస్ వెరైటీగా ఉంది. సో కొంచెం తాగి అక్కడ పెట్టేసామనమాట. మేము లాస్ట్ టైము అంటే 2019లో వచ్చాము షిరిడీకి. అప్పటికి మా చిన్నోడికి ఒక 4th మంత్ అలా ఉంటది. బాబాగారి దర్శనానికి వచ్చాము. ఇంక 2020లో కరోనా వస్తుంది కదా! ఇంక అప్పటినుంచి బాబాగారి దర్శనానికి రాలేదు. మా హస్బెండ్ అయితే వెళ్లారు ఒక 2, 3 టైమ్స్. ఇంకా ఫ్యామిలీతో అయితే ఇంక అప్పటి నుంచి రాలేదనమాట. ఇంక అప్పుడు మేము వచ్చినప్పుడు ఇదే హోటల్‌లో స్టే చేసాము. ఈ ఫస్ట్ రూమ్ కనబడింది కదా! మేము అప్పుడు వచ్చినప్పుడు స్టే చేసిన రూమ్ అదే అన్నమాట. ఇంక అప్పటికి ఇప్పటికి కొంచెం కూడా ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ ఇంటీరియర్, సేమ్ ఎలిఫెంట్, సేమ్ అలానే ఉందన్నమాట. హోటల్ కొంచెం కూడా రెస్టారెంట్ కూడా అసలు ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ ఇలానే ఉంది మేము అప్పుడు వచ్చినప్పుడు. ఇక్కడ ఏంటంటే మా ఇష్యూకి ట్రైన్‌లో చాక్లెట్ తింటుంటే పన్ను ఊడిపోయింది. సో పన్ను చూపించమంటుంటే చూపించట్లేదనమాట. మీ అందరికీ కనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా పన్నునైతే మంచిగా ప్యాక్ చేసుకొని బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చేద్దామనేసి అక్కడెక్కడ పడేయలేదు. ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి లంచ్‌కి వచ్చేసాము. ఫుల్ ఆకలేస్తుందనమాట. ఇంకా మా చిన్నోడు అక్కడ ఉన్న 3 డేస్ ఈ చిప్సే ఇష్టంగా తిన్నాడు. చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం పెట్టుకొని లంచ్ తినేసి రూమ్‌కొచ్చేసాము. రూమ్‌కొచ్చిన తర్వాత ఫుల్‌గా నిద్రపోయామన్నమాట. ఎందుకంటే నిన్న నైట్ నుంచి మాకు అస్సలు నిద్ర లేదు. ఫుల్ టైర్డ్ అయి ఉన్నాము. సో అందుకని ఫుల్‌గా నిద్రపోయాము. ఇంక ఇది బాబాగారి ఒరిజినల్ ఫోటో అనమాట. బాబాగారికి దండం పెట్టుకోండి. ఇంక ఫుల్‌గా పడుకొని మేము 7:45కి లేచాము. లంచ్ చేసేసి పడుకున్నాము. ఇంకా డిన్నర్ టైంకి అయితే లేచాము. ఫుల్‌గా పడుకోవడం వల్ల మా చిన్నోడైతే ఫుల్ యాక్టివ్‌గా జోష్ మీద ఉన్నాడనమాట. అందుకే స్టెప్‌లేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిందకి మళ్ళీ డిన్నర్ కోసం వచ్చాము. డిన్నర్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మా ఫేవరెట్ గులాబ్ జామున్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్‌లో స్పెషాలిటీ ఏమంటే స్పైసీగా ఉండదు అసల. కానీ టేస్ట్ చాలా బాగుంటది. ఇక్కడైతే పన్నీర్ మసాలా అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా మాకు నాన్స్ కావాలి అంటే బటర్ నాన్స్ ఫ్రెష్‌గా చేసి ఇచ్చారనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ప్లే ఏరియా ఉంటుందని చెప్పాను కదా! ఇండోర్ గేమ్స్‌లోకి వచ్చాము. వీళ్ళైతే టేబుల్ టెన్నిస్ తెగ ట్రై చేసేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా ఇద్దరికీ రాదనమాట టేబుల్ టెన్నిస్ ఆడడం. చాలా ట్రై చేసుకుంటున్నారనమాట ఇద్దరుని. పిల్లలిద్దరూ కాసేపు ఆడుకున్న తర్వాత రూమ్‌కి వెళ్ళిపోయాము. మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే మండే ఈవినింగ్ హారతికి టికెట్స్ బుక్ చేసుకున్నామన్నమాట. సో అప్పుడు వెళ్తాము దర్శనానికి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.